హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఐ బానిస. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కొత్త లోక, స్టారింగ్ కళ్యాణి ప్రియదర్శిని గారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే 100కి 200% యువర్ టికెట్ వర్తీ భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక కొత్త యూనివర్స్కి ఓపెన్ అని చెప్పొచ్చు డోర్. చాలా బాగా తీశారు భయ్య. స్టార్టింగ్ టు ఎండ్ ఆ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. కళ్యాణి ప్రియదర్శిని గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి రీసెంట్ టైంలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ది బెస్ట్ మూవీ భయ్య, 100%. అండ్ స్టారింగ్ కళ్యాణ్ బ్రదర్స్తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్గా నస్లింగ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. తన కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. తనతో పాటు చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ది చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ టైమింగ్ కూడా. బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ టెక్నికాలిక్స్ అండ్ ఎంత బాగుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ 30 crores అండ్ డబ్బే బడ్జెట్. బట్ నీ మూవీ చూసినంతసేపు అలా అనిపించదు. ఓవరాల్గా మూవీ 80% నైటే ఉంటుంది. మూవీ నైట్లో షూట్ చేశారు. బట్ క్వాలిటీ భయ్య చాలా బాగా తీశారు. మీకు ఎక్కడ చూసినంతసేపు మినిమం 100 crores బడ్జెట్లో అనిపిస్తుంది, కానీ 30 crores బడ్జెట్లో అస్సలు అనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్లు, క్యామియోస్ చాలా అంటే చాలా బాగా థ్రిల్ చేస్తుంది మూవీ. ఇది ఒక చాప్టర్ 1 అని చెప్పారు. దీనికి కంటిన్యూస్గా చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అలా కంటిన్యూ అవుతుంది ఐ థింక్. చాలా బాగుంది. అండ్ పార్ట్ 2కి లీడ్ కూడా ఇచ్చారు. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా భయ్య. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సైలెంట్గా వెళ్ళి థియేటర్కి ఈ వీకెండ్లో మూవీ చూసేయండి, చాలా ఇంప్రెస్ అవుతారు. ఇదండి కొత్త లోక మూవీ రివ్యూ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఐ బానిస.